చెప్పే ముందు ఒక చిన్న కార్యక్రమం. మా వాలంటీర్స్ ఇక్కడ ఉన్నారు. ఎవరైతే మేము స్లిప్పులు రాసాము, ఎన్ని రాసామమ్మా? 800 స్లిప్పులు రాసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కష్టపడి ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ డ్రాలో పాల్గొనడానికి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. కానీ ఇంటి దగ్గర కూర్చున్న వాడికి తగలడం కరెక్టా కాదా? వాడికి ఇద్దామా? ఇద్దామన్న వాడు చేతులు ఎత్తాను. ఇంటికాడ కూర్చున్న వాడు కూడా ఇద్దామని చెప్తున్నాడు. వద్దన్న వాడు చేతులు ఎత్తండి అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకంటే మీరు కష్టం కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని డ్రాలో కూర్చుని అందరితో పాటు సంతోషంగా అమ్మవారి పండుగ జాతరను ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి ప్రసాదంగా చీరలు తీసుకునేవాళ్ళు, అది పద్ధతి వేరు. ఇంటి దగ్గర ఉండి చీర తగిలితే వెళ్ళాలని చెప్పుకున్న వాళ్ళకి అమ్మవారి ప్రసాదం తగిలితే ఆ తల్లి తెచ్చింది చెప్పుకునేవడం అది నాకు ఇది కరెక్ట్. తల్లి ఇచ్చిందని కదా నా మనసులోనే అలాంటి వాళ్ళకి వద్దనే సంకేతంగా నాకు మనసులో ఉంది. ఎన్ని చోట్ల చూసినా నాకు ఇవ్వట్లేదు. నేనేమంటానంటే ఇక్కడ ఎవరైతే వచ్చారో మా దగ్గర ఉన్న స్లిప్పులు కాకుండా ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళ స్లిప్పులు మా వాలంటీర్లు కరెక్ట్ చేసుకుంటారు. దాంట్లోంచే తీద్దాం. అప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే తగ్గుతాయి. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే 800 స్లిప్పులు రాస్తే 800 తీసేసేవాళ్ళం. ఈ చాలా మంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి వాళ్ళకి తగిలి. అందువల్ల అలా కాకుండా ఎవరైతే వచ్చి ఇక్కడ కూర్చున్నారో మీ స్లిప్పులు మాకు ఇస్తే దాంట్లోంచి తీసి డ్రాఫ్ట్ ప్రకటిద్దాం. ఇప్పుడు నేను 800 మందికి రాస్తే 300 మంది అదృష్టవంతులు ఉన్నారు. 300 మంది అదృష్టవంతులకి తగ్గుతుంది. మరి రాని వాళ్ళ సంగతి ఏంటి? ఇది హైట్ సరిపోలేదు, నాకు అందరూ కనిపించట్లేదు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారమ్మా, ఒకటి చాక్లెట్ ఇచ్చేసారు. ఎవరి గురించి ఆలోచిస్తారు? ఇచ్చినోడు ఆలోచిస్తారా? ఎవరికి వాళ్ళు మైక్ బాగలేదు కూడా. ఎవరికైతే చీర వచ్చిందో ఆ చీరను పట్టించుకోరు. ఇంకా ఆ తగిలింది కదా నా భక్తులకు వదిలేస్తుంది. ఎవరికైతే రాదో వాళ్ళ గురించి అమ్మవారు కూడా టెన్షన్ పడతా ఉంటది. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మవారు మీ గురించి ఆలోచించే వాళ్ళు మీకు కావాలా, లేకపోతే చీర చేసేది కావాలా? మీకు అమ్మవారు మీ గురించి ఆలోచించాలా వద్దా? అంటే చీర రాకూడదని కోరుకోవాలా వద్దా? సో అది విషయం అన్నమాట. అంటే నేను నిజంగానే చెప్తున్నాను, ఎవరికైతే రాలేదో వాళ్ళ ఇంట్లో చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే ఆ తల్లి సన్నిధానానికి వచ్చి ఆ తల్లి ప్రసాదంగా రావాలని కోరుకున్నారు. ఏ తల్లి తన కొడుకుని కానీ కూతురుని కానీ ఉత్తి చేతులతో పంపదు. మీకు ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తుంది. దానివల్ల మీ భర్తకు మంచి జరగడమో, నీ కొడుకు మంచి జరగడమో, నీ కోడలకు మంచి జరగడమో, నీకు మనవడు పుట్టడమో, మంచి ఏది జరగడం, ఏదో ఒక శుభం జరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మరి ఎవరికన్నా ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరితో 2 ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో పండు పెట్టేశారు. అయ్యయ్యో రెండో వాడికి పండు ఇవ్వలేదని చెప్పి మానవులు మనం ఇంత బాధపడిపోతుంటాం కదా. మరి ఆ తల్లి దైవశక్తి ఎవరికైనా చీర రాలేదని చెప్పని ఉంటే ఆవిడ ఎంత బాధపడిపోతూ ఉంటది. అలాంటప్పుడు తల్లి నేను మనస్ఫూర్తిగా నిన్ను స్మరించుకుంటాను, చీర తగలకపోయినా నిన్నే మనసులో ధ్యానించుకున్నాను అని చెప్పి వెళ్ళండి. ఎన్నో శుభాలు జరుగుతాయి మీకు. ఇది నేను సత్యం మాట చెప్తాను. ఇది తగలని వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. అలాగని మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఇప్పుడు 300 ఇచ్చేస్తే ఏ శ్రావణ మాసంలో బంగారం కార్యక్రమం పెడతాను మళ్ళీ ఇక్కడ కోరుకొండలో. మీ స్లిప్పులు ఏమైనా ఉంటే అందులో కలిపేద్దాం. కోరుకొండలో 200, మళ్ళీ శ్రావణ మాసంలో 200, విజయదశమికు సంక్రాంతికి ఇంకో 200. మొత్తం మీద కంబాల శ్రీనివాసరావు వేగులమ్మ తల్లి ప్రసాదాన్ని పట్టుచీర రూపంలో ప్రతి ఆడపడుచు గుమ్మానికి చేరే బాధ్యత నాది. నేను అందరికీ ఇస్తున్నాను. ప్రతి ఆడపడుచుకి కూడా వేగులమ్మ ప్రసాదంగా పట్టుచీర మీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు కొంతమందికి వస్తే 200, తర్వాత మందికి వస్తుంది ఇంకో 200. ఇప్పుడు అది ఎంతో మంది లేదు, 800 మంది ఉన్నారు. ఇప్పుడు 300 ఇస్తాను, రేపు ఎప్పుడు ఒకసారి 500 ఇచ్చేస్తాను. ఇంకా ఇప్పుడు డ్రా తీసేది గట్ట ఉండదు. ఏమో చూద్దాం, డ్రా తీసినట్టు చెప్తాను. మొత్తం రహస్యం మీకు చెప్పేస్తాను ముందే. బట్ రహస్యంగా ఉంచుకోండి. నేను తర్వాత మీకు అన్ని ఇచ్చేస్తా ఉంటాను అనమాట. ఎక్కడైనా మనం వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, మీరు కలెక్ట్ చేసుకోండి అమ్మా. కలెక్ట్ చేసుకున్న దాంట్లో తీద్దాం. ఈ లోపల నేను కలెక్ట్ చేసుకుంటే మాకు ఎనగోడు దొరకని చెప్పిన ఒక ఆయన కూడా వస్తారు. వారు కూడా వచ్చిన తర్వాత మన కార్యక్రమాలు పెడతాం. రావండి పైకి స్టేజ్ వచ్చేది. ఇక్కడ డ్రా తీసుకున్న వాళ్ళు వందిస్తున్నాను. మిగతావి శ్రావణ మాసంలో అంటే ఎంతో దూరం లేదు మీకు. ఇంకా ఒక 10-15 రోజుల్లోనో నెల రోజుల్లోనో మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునే టైంకి మళ్ళా ఒక 300 చీరలు ఇవ్వడం. అప్పుడు చాలా మంది తగిలేస్తాయి. ఇది బ్యాలెన్స్ 200 ఉంటే ఏ సంక్రాంతికో విజయదశమికో మళ్ళీ ఇచ్చేద్దామని. సో ఈ విధమైన అరేంజ్మెంట్ జరిగింది. దీనికి ఆలయ కమిటీ యొక్క సభ్యుల యొక్క నిర్ణయం ప్రకారం చేస్తున్నాం.
ఊరి పెద్దలందరూ కలిసి అలా నిర్ణయించారు, దాని ప్రకారమే మనం చేస్తున్నాం. అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు ఎవరైతే స్లిప్ ఇచ్చారో ఆ స్లిప్ నుంచి పత్తి ఇస్తాం, అలాగే ఒక 10 మందినేమో వాళ్ళకి ఇస్తాం, ఎవరికి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఇస్తాం, ఒక 5గురికి ఎంతమంది వేరే కేటగిరీ వాళ్ళు కూడా పిలిపి వాళ్ళకి కూడా ఇస్తాం అనమాట. అలాగా 3 కేటగిరీలుగా చీరలు మనం ఇచ్చుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం 200 చీరలు ఇచ్చాను, 200 ఇద్దామా 300 ఇద్దామా? 200 ఇద్దామని చేతులు ఎత్తండి. 300 కావాలన్న వాళ్ళు, అది విషయం అనమాట. 300 అనేటప్పటికి అన్ని చేతులు పైకి వెళ్తున్నాయి. సరే, వెరీ గుడ్, రైట్. ఎత్తండి, ఎంతైనా పర్లేదా? నాకు అంటే ఆ ఈ చేతులు ఎత్తడానికి ఎంత మిగతాడికి అక్కర్లేదు కదా. సినిమా చూపిస్తా తల్లి, అందుకోసం ముందు అమ్మవారికి పెట్టేసి మనం తీసుకుందాం. ఎక్కడైనా ఆవిడ కూడా మాతృమూర్తే కదా, ఒరే నా చేరేద్రా బాబు అని చెప్పాను. తర్వాత మనం సరిగ్గా ఇవ్వకపోతే ఆ సినిమా మనం చూడాల్సి వస్తుంది మళ్ళీ మనకి అందరికీ కూడా. అందువల్ల ముందు ఆ తల్లిని కాకపట్టుకుని ఆ తల్లికి ఇచ్చేసిన తర్వాత మనం వేరే చీర బాగుందమ్మా అమ్మ తల్లికి. ఎవరన్నా ఒక ఇద్దరు రండి.